రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా పంటల సాగుపై మంచి పట్టు సాధించి వ్యవసాయ రంగంలో రైతన్నను రారాజుగా మార్చాలని పల్లెపల్లెలో ప్రతినిత్యం సంక్రాంతి శోభ వెల్లి విరియాలని ఆకాంక్షిస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు, రాగి రకాలు, సాగు పద్ధతులు, మామిడిలో పిందెరాలడం, నివారణ చర్యలు. వరి మన రాష్ట్రంలో ఖరీఫ్ రబీ సీజన్లలో పండిస్తున్నప్పటికీ ఖరీఫ్ కోతల తర్వాత వరి మాగాణుల్లో జీరో టిల్లేజీ పద్ధతిలో మొక్కజొన్నను సాగు చేయటం వల్ల పంట మార్పిడి లాభాలతో పాటు తక్కువ సాగు ఖర్చుతో మంచి దిగుబడి పొందవచ్చు. వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో మొక్కజొన్నను వర్షాధారంగా నీటిపారుదల క్రింద ఖరీఫ్ రబీ పంటకాలాల్లోనూ వరి మాగాణుల్లోనూ సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో వరి మాగాణుల్లో మొక్కజొన్న విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతుంది. వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు చేయు రైతులు తమ పరిస్థితులకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. ఖరీఫ్ వరి తరువాత నేలను దున్నకుండా నేరుగా మొక్కజొన్న విత్తనాన్ని విత్తుతున్నారు. దీన్నే జీరో టిల్లేజీ సాగు అంటారు. దీనివలన సాగు ఖర్చుతో పాటు పంటకాలం కూడా కలిసి వస్తుంది. అంతేకాకుండా 1 ఎకరా వరికి పెట్టే నీటితో 3 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగు చేయవచ్చు. జీరో టిల్లేజీ విధానంలో వరి మాగాణుల్లో సాగుకు ఎక్కువ రోజులు కాలపరిమితి గల సంకరజాతి రకాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే మంచిది. వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీలత గారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా ఈ విధానంలో రైతులు మార్కెట్లో ధృవీకరించిన హైబ్రిడ్ రకాల విత్తనాలనే ఎంచుకోవాలి. ఎకరాకు సుమారు 7 నుండి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తనాలు ఎంచుకున్న తర్వాత వరి కోతల అనంతరము నవంబర్ డిసెంబర్ మధ్య, తెలంగాణ జిల్లాల్లో అయితే నవంబర్ డిసెంబర్ మధ్య, అదే కోస్తా జిల్లాల్లో అయితే నవంబర్ జనవరి వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తనము ఎంపిక తరువాత కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ కానీ లేదా థైరామ్తో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొక్కలకు చీడపీడలు తట్టుకునే నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా ఎంచుకున్న విత్తనాలను ఈ పద్ధతిలో దున్నడం అనేది ఉండదు కనుక అదను పదను చూసుకొని వరి కోతల అనంతరము మొక్కజొన్న వేసుకోవడానికి వీలుగా వరికి ఆఖరి తడి ఇచ్చుకోవాలి. విత్తే సమయంలో తేమ తక్కువగా ఉన్నట్లు అనిపించినట్లయితే తేలికపాటి తడిని ఇవ్వాలి. అలా ఇచ్చిన తరువాత తాడును ఉపయోగించి వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు అనగా 2 అడుగులు, మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు అనగా 8 అంగుళాలు ఉండేటట్లు విత్తనాలను విత్తుకోవాలి. దీనితో ఎకరాకు 32,000 మొక్కల సాంద్రత ఉంటుంది. ఇలా విత్తుకున్న తరువాత కలుపు ఎక్కువగా ఈ పద్ధతిలో వస్తుంది కనుక అట్రాజిన్ అనే పొడి మందు 50% పొడి మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత వరి దుబ్బులు చిగురు వేసే అవకాశం ఉంటుంది కనుక గ్రమాక్సాన్ అనే పెరాక్వాట్ అంటారు. ఈ మందును 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి బాగా వరి దుబ్బులు తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. ముందుగా విత్తనం పెట్టుకున్నప్పుడు 1 బస్తా డిఏపి, 1 బస్తా పొటాషు, 1 బస్తా యూరియా కలిపి వేసుకోవాలి. ఆ తరువాత మొక్కలు 20 నుండి 30 రోజుల దశలో 2 బస్తాలు యూరియాని పైపాటుగా వేయాలి. ఆ తరువాత 50 నుండి 60 రోజుల దశలో పూత దశలో మరి 1 బస్తా యూరియాని 1 అర బస్తా పొటాష్ కలిపి వేసుకున్నట్లయితే మొక్కలు బాగా ఎదుగు గింజ కట్టి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేసే మొక్కజొన్నకి నాటిన తరువాత 40, 60, 80 మరియు 90 రోజుల దశలో గనక నీటి తడులనిస్తే అధిక దిగుబడులను పొందవచ్చును. పంట 10 నుండి 15 రోజుల దశలో ఉన్నప్పుడు ప్రధానంగా ఆశించే పురుగు కాండం తొలుచు గులాబీ పురుగు. సో ఈ పురుగు ఉధృతిని చూసుకొని
మోనోక్రోటోఫాస్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగును నివారించుకోవచ్చు. ఇక పురుగు ఉధృతిని గమనించి 25 నుండి 30 రోజుల దశలో కార్బోఫిరాన్ 3G గుళికలు మొక్క ఆకు సుడుల్లో 5 నుండి 6 గుళికలు పడేటట్లు ఎకరాకు 3 కేజీల గుళికలను ఉపయోగించి ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు చేయు రైతులు శాస్త్రవేత్తల సలహా మేరకు సాగులో తగిన మెళకువలు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ రోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం, ఆయన స్కూలుకు వెళ్లారండి. ఏంటి స్కూల్ కా? బావుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. రాగి ఆరోగ్యాన్ని, శక్తిని అందించే ముఖ్యమైన చిరుధాన్యం. ఆహారంలో రాగిని ఏదో ఒక రూపంలో చేర్చుకోవడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాగి ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజు రోజుకి డిమాండ్ పెరుగుతున్న రాగి సాగు చేపడుతున్న రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగు చేసే చిరుధాన్య పంటలలో రాగి ప్రధానమైనది. రాగిని సాగు చేయు రైతులు నిస్సారమైన భూములలో సాగు చేయడం, సాగుపై తగిన శ్రద్ధ చూపకపోవడంతో రాష్ట్రంలో రాగి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. మేలైన రాగి రకాలను ఎంపిక చేసుకుని మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులను పొందవచ్చు. అధిక దిగుబడులనిచ్చే మధ్యకాలిక రకాలలో సప్తగిరి, రత్నగిరి, శ్రీచైతన్య, భారతి రకాలు ముఖ్యమైనవి. అదేవిధంగా స్వల్పకాలిక రకాలలో మారుతి రకం మేలైనది. 2 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు ఉండేలా నారుమళ్లను తయారు చేసుకోవాలి. విత్తనం విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. రాష్ట్రంలో సాగుకు అనువైన రాగి రకాలు, సాగులో పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులను గురించి పెరుమాళ్లపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్ గారి మాటలో తెలుసుకుందాం. విత్తన శుద్ధిని కార్బండైజం అనే మందు 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ కార్బండైజం మందు లేదంటే థైరామ్ అనే మందు, ఈ మందుల్ని మనము విత్తన శుద్ధి కోసం వాడుకోవచ్చు. సో ఈ మందులు మనం మ్యాంకోజెబ్ అనే మందు 3 గ్రాములు. సో ఈ మందులు మనం విత్తన శుద్ధి చేసుకునే దానికి వాడుకోవాలి. అదేవిధంగా అజోస్పరిలం అనే శిలీంధ్రాన్ని మనము వాడుకున్నట్లయితే మనకు నత్రజని వాడుకలో మనం నత్రజని కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించుకునే వీలుంటుంది. ఒక 25 గ్రాములు 1 కేజీ విత్తనానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఆస్పర్జిల్లస్ అనే ఫంగస్ ద్వారా ఫాస్ఫరస్ సాల్యుబులైజేషన్ జరుగుతుంది. సో ఈ శిలీంధ్రాన్ని కూడా మనం వాడుకొని 25 గ్రాములు 1 కేజీ విత్తనానికి మనం విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో విత్తనం మోతాదు గురించి తీసుకోమంటే నారు పోసుకునే పద్ధతిలో అయితే 2 కేజీలు సరిపోతుంది ఎకరానికి. ఒక 5 సెంట్ల మడి కట్టుకొని అందులో నారు పోసుకొని తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవడం, నాట్లు నాటుకోవడం ఆ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. లేకుంటే ఒక వెదజల్లే పద్ధతి అయితే, విత్తనాన్ని వెదజల్లే పద్ధతి అయితే ఒక 4 కేజీల విత్తనం మనకు అవసరం అవుతుంది. అగ్గి తెగులు తీవ్రంగా ఉండే సమస్యగా ఉండే ప్రాంతాల్లో అయితే మాత్రము సో మనం నర్సరీలో కూడా నారు పెంచేటప్పుడు కూడా ఈ కార్బాండైజం అనే మందుని మనం స్ప్రేయింగ్ చేసుకుంటే దాని నుంచి కొంచెం తగ్గించుకునే వీలుంటుంది. ఎరువుల విషయానికి వస్తే మనకు చీకిన పశువు ఎరువులు అందుబాటులో ఉంటే ఒక 4 టన్నులు 1 ఎకరానికి వాడుకుంటే మంచిది. సో దాని తర్వాత నత్రజని ఎరువు నర్సరీలో గనక చూసుకుంటే 5 సెంట్ల నర్సరీకి 640 గ్రాముల నత్రజని ఇచ్చే ఎరువులు, అదేవిధంగా 640 గ్రాములు భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు, తర్వాత 480 గ్రాములు పొటాషియం ఇచ్చే ఎరువులు మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. సో నాటుకున్న తర్వాత మెయిన్ ఫీల్డ్లో మనము 24 కిలోలు
నత్రజనిని 1 ఎకరాకు, 12 కిలోలు భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు 1 ఎకరాకు, అదేవిధంగా 8 కిలోలు పొటాషియం ఇచ్చే ఎరువుల్ని మనం వాడాల్సి ఉంటుంది. నత్రజనిని 2 దఫాలుగా వేయాల్సిన అవసరం ఉంటుంది. దుక్కిలో ఒకసారి, తర్వాత పైపాటుగా ఇంకొకసారి 1 నెల తర్వాత వేయాల్సిన అవసరం ఉంటుంది. సో రాగిలో పెండిమిథలిన్ ఒక 3 ml పర్ లీటర్ ఈ మోతాదులో మనము నేల మీద పిచికారీ చేసి వాడుకుంటే కలుపు చాలా వరకు నివారించిన వాళ్ళం అవుతాము. నాటిన తర్వాత 2,4-D సాల్ట్ 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కరిగించి ఎకరాకు 200 లీటర్ల ద్రావణం మనం పిచికారీ చేసుకుంటే వెడల్పులు కలిగిన కలుపుని మనం నివారించుకున్న వాళ్ళం అవుతాము. ఈ విధంగా రాగి సాగు చేయు రైతులు మేలైన విత్తన రకాలను ఎంపిక చేసుకుని శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. రానున్న వేసవి కాపుకు సిద్ధమవుతూ మామిడి తోటలు పూత పిందె దశలను చేరుకున్నాయి. ఈ దశలో రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య పిందెరాలటం. పిందెరాలుటను అరికట్టుకుని మంచి కాపును పొందేందుకు పిందెరాలుడుకు గల కారణాలు, తగిన నివారణా చర్యలు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో మామిడిని సుమారు 4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా మన రాష్ట్రంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో మామిడి పిందె కడుతుంది. గతేడాదితో పాటు ఈ ఏడాది పూత కొంచెం ఆలస్యంగా రావడంతో పిందె కట్టడం ఫిబ్రవరి నెలలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ దశలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య పూత, పిందె రాలుడు. పోషక లోపాలు, చీడపీడలు, నీటి యాజమాన్యంలో తగిన మెళకువలు పాటించకపోవడం వలన మామిడిలో పిందె రాలిపోయి దిగుబడులు తగ్గిపోతున్నాయి. పిందెరాలుడు సమస్యల్లో పోషక లోపాన్ని ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మామిడి పూత, పిందెలను తేనెమంచు పురుగు, బూడిద తెగులు, మచ్చ తెగులు ఆశించినప్పుడు కూడా పిందెరాలుడు సమస్య ఎక్కువగా ఉంటుంది. తేనెమంచు పురుగులు పూతను ఆశించి తేనెలాంటి ద్రవాన్ని విడుదల చేయడం వలన మసి తెగులు అనే శిలీంధ్రం పూతను ఆశిస్తుంది. తేనెమంచు పురుగు నివారణకు కార్బరిల్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు ఆశించినప్పుడు మామిడి ఆకులు, పూతలపై తెల్లటి పదార్థం వ్యాపించి పూత, పిందె రాలుతుంది. బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం పిచికారీ చెయ్యాలి. మామిడిని మచ్చ తెగులు ఆశించినప్పుడు ఆకులు, పండ్లు, రెమ్మల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. మచ్చ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పూరెమ్మలు, పిందెలు రాలిపోయి పూగుచ్చమంతా మగ్గిపోతుంది. మచ్చ తెగులు నివారణకు కార్బండజిమ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. మామిడిలో పిందెరాలుట నివారణకు రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్ గారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా మామిడిలో పోషక పదార్థాలు కనుక చూసుకున్నట్లయితే మనకి 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి మామిడికి జూన్, జూలై మాసంలో రైతులు తప్పనిసరిగా 1 కేజీ ఎరువు, 1 కేజీ నత్రజని, 1 కేజీ
పొటాష్ మరియు 1 కేజీ మ్యూట్ ఆఫ్ పొటాష్, 1 కేజీ ఫాస్ఫరము, 1 కేజీ నత్రజని, ఈ 3 పోషక పదార్థాలు తప్పనిసరిగా జూన్ జూలై మాసంలో వేసుకోవాలి. అదేవిధంగా మామిడిలో సూక్ష్మధాతు లోపాలు గమనించుకోవాలి. అంటే సూక్ష్మధాతు లోపాలు ముఖ్యంగా బొరాన్ సూక్ష్మధాతు లోపము మరియు జింక్ సూక్ష్మధాతు లోపము ముఖ్యంగా కనిపిస్తుంటాయి. మరి ఈ సూక్ష్మధాతు లోపాలు ఉంటే కూడా ఈ పిందె దశలో పిందెలు రాలిపోవడం మనము చూస్తుంటాము. అందువల్ల రైతులు తమ చెట్లని ఆరోగ్యకరంగా ఉన్నాయా లేవా, లేదా పోషక పదార్థాలు సరిగ్గా ఉన్నాయా లేవా గమనించుకుంటూ ఈ 3 పోషక పదార్థాలే కాకుండా జింక్ మరియు బొరాన్ మనము సెప్టెంబరు మరియు ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో పిచికారీ చేసుకోవాలి. ఎందువల్లంటే ఆ సూక్ష్మధాతు లోపాలు ఆ మాసంలో ఎక్కువ కనిపిస్తాయి కనుక ఆ మాసాల్లో కనుక మనము ఈ జింక్ మరియు బొరాన్ సూక్ష్మధాతు లోపం పిచికారీ కనుక చేసుకున్నట్లయితే మనకి చెట్టుకు పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉండి పిందెలు రాలకుండా మనకి ఫిబ్రవరిలో పిందెలు రాలకుండా అధిక దిగుబడి వస్తుంది. అయినప్పటికీ కొన్ని తోటల్లో ఈ చర్యలు ఎప్పుడైతే చేపట్టలేదో ఇప్పుడు కూడా ఈ బొరాన్ కానీ లేకపోతే మనకి ఈ పోషకాలు సరిగ్గా ఇవ్వకపోతే నత్రజని మరియు పొటాష్ ఇచ్చే ఎరువులు కనుక ఈ ఫిబ్రవరి మాసంలో ఇచ్చుకుంటే కూడా ఈ పిందెలు రాలకుండా మనం నివారించుకోవచ్చు. మరి ఏ తోటలో అయితే జూన్ జూలై మాసంలో సకాలంలో ఎరువులు ఇవ్వలేదో అటువంటి తోటల్లో ఈ పిందెరాళ్ళు నివారించడం చర్యగా ఒక్కో చెట్టుకి మనము 1/2 కేజీ యూరియా మరియు 1/2 కేజీ మ్యూట్ ఆఫ్ పొటాష్ ఇచ్చే ఎరువులని మనము ఫిబ్రవరి మాసంలో ఇచ్చుకున్నట్లయితే ఈ పిందెరాళ్ళం గణనీయంగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా బొరాన్ సూక్ష్మధాతు లోప నివారణకి ఏ తోటలో అయితే బొరాన్ సూక్ష్మధాతు లోపాలు ఉంటాయో ఈ బొరాన్ 20% మనము 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయలు బాగా పెరగడానికి అవకాశం ఉంది మరియు కాయ పరిమాణం కూడా పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొంచెం నీటి ఎద్దడి అంటే నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లో మనము భూమి నుంచి మనం ఎరువులు ఇవ్వకపోయినట్లయితే మనం ఫిబ్రవరి చివరిలో గనక మనము పొటాషియం నైట్రేట్ అనే ఆమ్లము, అంటే ఈ పొటాషియం నైట్రేట్ ఆమ్లం 13045 అంటాము. ఈ పొటాషియం నైట్రేట్ ఆమ్లం 10 నుంచి 15 గ్రాములు 1 లీటర్ నీటి కనుక కలిపి మనం ఇచ్చినట్లయితే పిచికారీ చేసినట్లయితే మనకి కాయలు రాలకుండా కాయల పరిణామం కూడా బాగా పెరుగుతుంది. ఈ పొటాషియం నైట్రేట్ ఇచ్చినందువల్ల మనకి మామిడిలో మనకి కాయ యొక్క నాణ్యత కూడా బాగా పెరుగుతుంది. ఈ విధంగా మామిడి రైతులు శాస్త్రవేత్తల సలహాలు సూచనల మేరకు మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే పిందె రాలుటను నివారించుకొని ఆశించిన అధిక ఫలసాయం పొందవచ్చు. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. గత 4 రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఆదిలాబాద్, మెదకులలో అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం